నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా పెడగపల్లి మండలం ఐదుపల్లి గ్రామంలో ఉన్న సమస్యలకు దళితుల యొక్క సమస్యలు చెప్పుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ రోజు జగిత్యాల జిల్లా పెడగపల్లి మండలం ఐదుపల్లి గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం ప్రకారం దళితులు వారి పైన జరుగుతున్నటువంటి దాడులు చర్చించవలసిన అంశాలపై పూర్తి చర్చ జరగకపోవడం ఒక విధంగా బాధాకరం. ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి దళితులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అవగాహన చేయాల్సిన అవసరం మనపైన ఎంతో ఉంది. అయినప్పటికీ మన గ్రామంలో దళితుల పైన అగ్రకులాల ఆధిపత్యం ఏ రోజు తగ్గడం లేదో. ఇలాంటి ఎన్ని సివిల్ రైట్స్ డే పెట్టినా లాభం లేకుండా పోతుంది. డబ్బు, బలగం, అధికారం ఇవన్నీ దళితుల విషయంలో చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎన్నో రకాల బ్రోకర్ పనులు చేస్తున్నారు. ఇకనైనా దళితులందరూ ఇలాంటి వ్యక్తులను గమనించి రేపు జరగబో ఎన్నికల్లో వీరికి సరైన బుద్ధి చెప్పాలని, మనమందరం ఒకటేగా ఉండాలని మనవి. రావాల్సింది ముఖ్యంగా దళిత మహిళలకు, దళిత గిరిజన మహిళలకు మరియు బలహీన వర్గాలకు, నిమ్న వర్గాలకు దీనిపైన అవగాహన కావాలి. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళందరం ఇక్కడ ఉన్నాం. అవగాహన లేని వాళ్ళు ఇక్కడ లేరు. మనం ఈ అవగాహన చూపించాల్సింది వాళ్ళకి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు ఏదైనా ఒక మంచి విషయం చెప్తే దానిపైన ఈ చట్టం పైన కానీ వాళ్ళకి ఎంతో కొంత అవగాహన వచ్చి వాళ్ళు ముందు వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలనేది వాళ్ళు కొంత తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. అంటే ఇక్కడ ఆర్గనైజేషన్లో ప్రాబ్లం అయిందా, ఏం జరిగిందా అనేది తెలియకపోవచ్చు. కానీ సరే ఏదేమైనా కానీ ఈరోజు సివిల్ రైట్స్ డే ఇది జస్టిస్ పుల్లయ్య గారు 2000 సంవత్సరంలో మన కుమ్మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు తెలుగు గవర్నమెంట్లో తను ఒక బృందాన్ని తీసుకొని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తిరిగి అసలు నిజంగా దళితుల ద్వారా దాడి జరుగుతుందా, దళితులకు సరైన పథకాలు అందుబాటులోకి వస్తున్నాయా లేదా అనే దానిపైన తీవ్రమైన ప్రయత్నం చేసి దానిపైన అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నిజంగా దళితులు బాగా బతుకుతున్నారా లేదా అనే దాని గురించి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగినప్పుడు చాలా భయంకరమైన నిజాలు అనేవి బయటకు వచ్చాయి. అప్పుడు 2021లో తాను ప్రభుత్వాలకు నివేదిస్తూ చాలా దారుణాల పరిస్థితుల్లో దళితులకు కూలి గుట్ట అనేది అందడం లేదు. ఇప్పటి ఈ సమయంలో కూడా ఎట్లాంటి అందట్లేదు. కాబట్టి మనం వాళ్ళ కోసం ఏదైనా ఒకటి చట్టం కానీ ఏదైనా ఒకటి మనం రూపొందించినప్పుడు వాళ్ళకి సరైన